నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ బ్రతుకేదైనా, నీ చదువేదైనా, నీ హోదా ఏదైనా, నువ్వు మనిషివైతే యేసయ్య మనుషుల కోసం వచ్చాడు. ఆయన హీ డిడ్ నాట్ కమ్ ఫర్ క్రిస్టియన్స్. యేసయ్య వచ్చినప్పుడు క్రైస్తవులు లేరు, యేసయ్య వచ్చినప్పుడు చర్చి లేదు. ఆయన మనుషుల కోసం వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగలిగేది ఆయన ఒక్కడే. సావు తర్వాత నిత్యత్వంలోకి నడిపించగలిగేది ఆయనే. అసతోమా సద్గమయ, నేను రక్షకుణ్ణి. తమసోమా జ్యోతిర్గమయ, నేను వెలుగుని నడిపిస్తాను. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యులోకి వెళ్ళి మృత్యుపై విజయాన్ని సాధించి పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. ఆరాధన స్థలంలో ధనికులని బేదవారని భేదం అసలు ఉండకూడదు. దేవుని ఆలయంలో మనుషులను కొందరిని గౌరవించి మర్యాద చేయడం, మరికొందరిని కించపరచటం మంచిది కాదు. పక్షపాత వైఖరి ఉంటే అది దేవుని సంఘం ఎలా అవుతుంది? మనిషికి ఎట్టి శీలము, నైతిక విలువలు లేకపోయినా ధనవంతుడని అతి మర్యాద చేయడం తప్పు. ఎవరికి గౌరవమో వారికి ఎంతవరకు గౌరవించాలో అంతవరకు మాత్రమే. వ్యక్తులను అంతగా గొప్ప చేసి మాట్లాడకూడదు. మనస్సులో భేదాలు, దుర్విమర్శలు, దురాలోచనలు సంఘంలో ఉండడానికి వీల్లేదు. ఎట్టి వివక్షత ఉండకూడదు. విభేదాలుండడం సంఘానికి క్షేమం కాదు. మనిషి వేషభాషలకు, అతని వ్యక్తిత్వానికి, అతని ధనానికి అధిక ప్రాముఖ్యమిచ్చి పొగడకూడదు. మహిమా స్వరూపి అయిన ప్రభువు సన్నిధిలో అందరూ సమానమే. ఇందులో గొప్పోడు ఎవరో చెప్పండి, ఇందులో ధనవంతుడు ఎవరు, ఇందులో జ్ఞానం ఎవరో చెప్పండి. గోల్డ్ మెడల్ కొట్టేసినాడు ఎవరు, ఇందులో అందగాడు ఎవరు, అందగత్తె ఎవరు, హీరోయిన్ ఎవరు చెప్పండి. నువ్వు చనిపోయిన తర్వాత ఒక ఎముకలు గూడుగా ఉండేట్టు నీకు కులం పట్ల అదుందని, ఇదుందని, డిగ్రీలు ఉన్నాయని, సంపాదించారని, వాళ్ళు తక్కువని, వీళ్ళు ఎక్కువని, నేను గొప్పని ఎందుకు అంత అహంకారంగా నువ్వు భావిస్తున్నావు? సచ్చిన వాడికి ఏ కులమో లేదో, ఎందుకంత కోపం, ఎందుకంత అసూయ, ఎందుకంత గర్వం, ఎందుకంత వేషధారణ, ఎందుకంత అతిశయం, ఎందుకంత ధనాపేక్ష? చివరికి మిగిలేది ఇదే కదా. ఈ గూట్లో ఉన్నదే ఆత్మ, వెళ్ళిపోతుంది. అందువల్ల నేను ముందు చూపు కలిగి ఉంటూ, ముందు చూపు కలిగి ఉన్నవాడు ధన్యుడు, ధన్యురాలు అవుతారు. కాబట్టి ఇప్పుడున్న నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా అవి శాశ్వతంగా ఉండవు. నీతో ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరంటే దేవుడు. యుగయుగాలు ఆయనతో మనం జీవించాలి.